హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మాహిర్ షేక్. నేను మీ సుమయ్య. ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే బెల్ ఐకాన్ కూడా ఉంటుందని యాక్టివేట్ చేసి పెట్టుకోండి. పండగ రోజు అంటే రంజాన్ రోజు నేను చేసిన బిర్యానీ అనమాట. ఇది ఎంతో ఈజీ ప్రాసెస్లో అయితే చేశాను. మీ అందరికీ కూడా నచ్చుతుందని అనుకుంటున్నాను. సో ప్రీవియస్ వ్లాగ్స్ కనుక మీరు కనుక చూసినట్టయితే నేను ఎవరు ఏంటి అనేది మీకు తెలుస్తుంది. తర్వాత ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నది సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే బెల్ ఐకాన్ కూడా ఉంటుందని యాక్టివేట్ చేసి పెట్టుకోండి. సో రంజాన్లో నేను వ్లాగ్స్ చేశాను కదా, ఆ వ్లాగ్స్ ఎంతమందికి నచ్చితే కనుక ఒక లైక్ చేసి కామెంట్ చేయండి. లాస్ట్ 2 days నేను ఫాస్టింగ్ ఉండలేదు, అందుకోసమనే వ్లాగ్స్ పోస్ట్ చేయలేదన్నమాట. సో ఈరోజు రెసిపీ వచ్చేసరికి బిర్యానీ అనమాట. కచ్చి బిర్యానీ చాలా డీటెయిల్డ్గా వీడియో తీశాను. చాలా బిజీ షెడ్యూల్లో కూడా నేను బిర్యానీ మీకోసమే వీడియో తీసాను అనమాట. చాలా ఈజీ ప్రాసెస్లో ఎలా చేయాలి అనే దాన్ని కూడా చూపించబోతున్నాను. సో ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోతాం. 1 kg చికెన్ అయితే తీసుకున్నాను. 1.5 kg చికెన్ తీసుకున్నాను అనమాట. ఇప్పుడు వచ్చేసరికి ఇందులో అరగుప్పెడు వరకు కల్లుప్పును అయితే వేసుకుంటున్నాను. నేను చాలా స్లోగానే చూపిస్తున్నాను, మిస్ అవ్వకుండా స్కిప్ చేయకుండా అయితే చూడండి. ఇప్పుడు కారం అయితే యాడ్ చేసుకుంటున్నాను అనమాట. గుంటూరు కారం యాడ్ చేస్తున్నాను. సో మీకు ఏది అవైలబుల్లో ఉంటే అది యాడ్ చేసుకోండి. మేము గుంటూరు వాళ్ళం కాబట్టి మా దగ్గర ఉంటుంది కాబట్టి అదే యాడ్ చేశాను. తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూన్ అంటే పర్ఫెక్ట్గా 1/2 టేబుల్ స్పూనే వేసుకోండి పసుపు. కారం 2 స్పూన్లు వేసుకోండి. ధనియా పౌడర్ 2 నుంచి 3 స్పూన్లు వేసుకుంటే సరిపోతుందన్నమాట. అసలు బిర్యానీ అనేది మొత్తం మ్యారినేషన్లోనే ఉంటుంది. ఎంత చక్కగా మ్యారినేట్ చేసి అంత చక్కగా బిర్యానీ కుదురుతుందన్నమాట. ఇది వచ్చేసరికి షాహీ బిర్యానీ మసాలా. ఎవ్రీ టైం నేను ఇదే యూజ్ చేస్తూ ఉంటాను. ఎప్పుడు డబ్బా అంటే పెద్ద డబ్బా ఉంటుంది కదా, అది తెచ్చుకుంటాను. ఈసారి కొంచెం ప్రజెంట్కి అని చెప్పేసి చిన్న ప్యాకెట్ అయితే తెచ్చాను. ఫుల్లీ 1.5 kg చికెన్కి ఫుల్ ప్యాకెట్ అయితే వేసేసాను. ఇప్పుడు ఇంట్లో తోడు పెట్టిన గడ్డ పెరుగు అయితే వేసుకుంటున్నాను. మీకు ఏది అవైలబుల్లో ఉంటే అది వేసుకోండి. క్రీమ్గా ఉంటుందన్నమాట. నేను చేస్తున్న కర్డ్ ఇంట్లో దొడ్ల పాలతో చేశాను కాబట్టి అది కొంచెం క్రీమీ టెక్స్చర్ వస్తుంది. మీరు కూడా క్రీమీగా ఉన్న కర్డ్నే తీసుకోండి. తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు షాజీరాన్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. షాజీరాన్ యాడ్ చేసిన తర్వాత బిర్యానీ దినుసులు అన్నీ వేసేసుకోవాలి. ఇవి వచ్చేసరికి మొగ్గ, స్టార్ పువ్వు, ఇలైచి, ఇంకా బిర్యానీ దినుసులు ఉంటాయి కదా, అవన్నీ వేస్తున్నాను అనమాట. ఇప్పుడు లవంగాలు ఒక 5 నుంచి 6 వరకు, మిరియాలు ఒక 5-6 లవంగాలు, ఇలైచి, చెక్క అయితే వేసుకుంటున్నాను. ఇవన్నీ కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలన్నమాట. అల్లం వెల్లుల్లి పేస్ట్ నేను ఇందులో వేయట్లేదు, తర్వాత మనము కర్రీలాగా చేస్తాం కదా అప్పుడు వేస్తాను అనమాట. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటే కొంచెం యాడ్ చేసుకొని మ్యారినేట్ చేసి పెట్టుకోండి. ఈ ప్రాసెస్ మొత్తం మనకి లాస్ట్లో కొంచెం కసూరి మేతి కూడా యాడ్ చేశాను. ఈ ప్రాసెస్ మొత్తం మనకి ఒక 10 నిమిషాలు పడుతుంది కలుపుకోవడం అంతవరకు. ఇదంతా కలుపుకొని ఒక 2 hours వరకు అయితే మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి. మీరు కనుక ప్రీ ప్లానెడ్గా ముందే చేసి పెట్టుకుందాము అనుకుంటే ఫస్ట్ రోజు ముందే మీరు మ్యారినేట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. నెక్స్ట్ డే బిర్యానీ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు మనం ఫ్రెష్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ని అయితే రుబ్బుకోబోతున్నాము. అల్లం వెల్లుల్లిని అయితే పొట్టు తీసుకొని బాగా కట్ చేసుకొని ఇందులో వేసేసుకున్నాను. ఒక 6 నుంచి 8 వరకు లవంగాలు అయితే యాడ్ చేశాను. 2 ఇలైచీలు అయితే యాడ్ చేశాను అనమాట. చాలామంది భ్రమపడుతూ ఉంటారు, చెక్క ఇలానే ఉంటుంది, నార్మల్గా దొరికే చెక్క అసలు చెక్కనే కాదంట, ప్యూర్గా చెక్క ఇలానే ఉంటుందంట. లవంగం చెక్క అంటారు కదా మసాలా దినుసులో, అట్లాగా దాన్ని కూడా కొంచెం వేసేసి మొత్తం మిక్సీ అయితే పట్టేశాను. ఇప్పుడు ప్యాన్ అయితే ఒక 2 hours తర్వాత ప్యాన్ అయితే పెట్టేశాను. ప్యాన్లో మనం రోజు పోపుకి ఎంతైతే ఆయిల్ యూజ్ చేస్తామో అంత ఆయిల్ అయితే సరిపోతుంది. కాకపోతే శనగ నూనె వాడుకుంటే బిర్యానీకి బాగుంటుంది అనమాట. నేను శనగ నూనె వాడాను ఈసారి బిర్యానీకైనా పులావ్కైనా కొంచెం టేస్ట్ బాగా వస్తుంది. పులావ్కి అయితే సన్ఫ్లవర్ ఆయిలే బాగుంటుంది. బిర్యానీకి, మటన్ కర్రీ, చికెన్ కర్రీ వాటికైతే శనగ నూనె బాగుంటుంది అనమాట. ఇప్పుడు మనం పోపులు అయితే పెట్టేసుకుంటున్నాము. షాజీరా వేసాను, కొంచెం లవంగాలు, చెక్క, ఒక ఇలైచీ అయితే యాడ్ చేశాను. అవి మొత్తం వేగిపోయిన తర్వాత ఆనియన్స్ అయితే వేసాను. ఒక పెద్ద సైజు ఉల్లిపాయని కట్ చేసుకున్నాను. చిన్న సైజు తీసుకుంటే 2 అయితే తీసుకోవాలి. తర్వాత ఇలాగ తీసుకున్న తర్వాత దీన్ని బ్రౌన్ కలర్ వచ్చేదాకా, ఇట్లా లైట్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా అయితే బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఇందులోనే ఫుల్ టేబుల్ స్పూన్ అంటే ఫుల్ 1.5 టేబుల్ స్పూన్ నుంచి 2 టేబుల్ స్పూన్స్ వరకు ఫుల్గా వేసుకోవాలన్నమాట అల్లం వెల్లుల్లి పేస్ట్. ఎందుకంటే మనం బిర్యానీ మ్యారినేట్ చేసి పెట్టుకున్నప్పుడు మసాలా ఏం వేయలేదు కాబట్టి ఇప్పుడు ఇందులో అయితే వేస్తున్నాను. అందులోనే ఒక టొమాటోని కూడా కట్ చేసి వేసుకోండి. టమాటో మీకు ఇష్టం అంటే వేసుకోండి, లేకపోతే లేదు. స్కిప్ చేసుకోవాలనుకుంటే స్కిప్ చేసుకోవచ్చు, మ్యాండేటరీ అయితే కాదు. అలా వేసుకున్న తర్వాత ఒక 1/2 నిమిషం అలా కలుపుకొని తర్వాత మన చికెన్ అయితే వేసేసుకోవాలి. చికెన్ వేసిన తర్వాత ఒక 10 నిమిషాలకి ఇట్లా నీళ్ళు అయితే ఊరుతాయి.
తర్వాత మనము ఇంకొక ప్యాన్ పెట్టేసుకొని బ్రౌన్ ఆనియన్స్ కోసం ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నాను, వాటినైతే ఫ్రై చేసుకుంటున్నాను. ఇలా చికెన్ మొత్తం ఉడకాలన్నమాట. ఎంత బాగా ఇందులో మనం మధ్యలో ఏమీ వేయలేదు, ఎలా మ్యారినేట్ చేసి పెట్టుకున్నాము అలానే కుక్ చేసుకున్నాము. 2 hours బాగా నానింది కాబట్టి ముక్క బాగా సాఫ్ట్గా వచ్చేదాకా కుక్ చేసుకోవాలి. చివర్లో ఒక 3 టేబుల్ స్పూన్స్ వరకు కొబ్బరి పౌడర్ని అయితే యాడ్ చేశాను. ఇంట్లో ప్రిపేర్ చేసింది అయితే 2 టేబుల్ స్పూన్స్ సరిపోతుంది. బయట నుంచి తెచ్చుకుంది అయితే ఒక 3 టేబుల్ స్పూన్స్ వరకు యాడ్ చేసుకోండి. తర్వాత రైస్ కోసం మసాలా దినుసులు అయితే చూపిస్తున్నాను. మొత్తం బిర్యానీ మసాలా, హోల్ మసాలా అనమాట. స్టార్ పువ్వు, మరాఠీ మొగ్గ, అనాస పువ్వు ఉంటే అనాస పువ్వు కూడా వేసుకోవాలి. నా దగ్గర లేక స్కిప్ చేసేసాను. దీన్ని ఏమంటారో నాకు తెలీదు, కానీ బిర్యానీ దినుసులో ఇది ఖచ్చితంగా ఉంటుంది. షాజీరా కూడా ఉంటుంది. లవంగాలు, చెక్క, షాజీరా, మరాఠీ మొగ్గ, అనాస పువ్వు మరియు కసూరి మేతి మొత్తాన్ని అయితే యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే అరగుప్పెడు వరకు మళ్ళీ ఉప్పునైతే యాడ్ చేసుకోవాలన్నమాట. ఎక్కువేం అవ్వదు, తక్కువ మరీ ఎక్కువ అనిపిస్తే కొంచెం తగ్గించుకోండి. ఇప్పుడు ఇలా బిర్యానీ రైస్ కోసం వాటర్ అయితే పెట్టేశాను. దాంట్లోకి అయితే ఇప్పుడు నేను 1.5 kg రైస్, 1.5 చికెన్కి 1 kg రైస్ అయితే వేసుకుంటున్నాను అనమాట. ఇలా మొత్తం వాటర్ బాయిల్ అయిపోయిన తర్వాత ముందుగానే ఒక అరగంట ముందు కడిగి పెట్టుకున్నాను అనమాట బాస్మతి రైస్. బిర్యానీ దావత్ రైస్ అయితే తీసుకున్నాను. ఇలా చికెన్ కూడా కుక్ అయిపోయిన తర్వాత మనం స్టవ్ అయితే ఆఫ్ చేసుకొని చికెన్ని దించి పక్కన పెట్టేసుకోవాలి. చివరిలో కొంచెం కొత్తిమీరని యాడ్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు మనం బిర్యానీ, కచ్చి బిర్యానీ కదా, లేయర్స్ వేస్తున్నాము. ఇప్పుడు మనం బొగోనా తీసుకొని అందులో కొంచెం నెయ్యిని, కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా అయితే వేస్తున్నాను. ఇలా వేసిన తర్వాత మనం ముందుగా కుక్ చేసి పెట్టుకున్న చికెన్ కూడా ఒక లేయర్ అయితే వేసుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా రైస్ కుక్ అవ్వక ముందే జరిగిపోవాలి. రైస్ ఒకసారి పొయ్యి మీద పెట్టాము, రైస్ వేసాము అంటే ఇంకా మనము దృష్టి ఎటు మళ్ళకుండా అక్కడే ఉండి చూసుకోవాలన్నమాట. రైస్ని ప్రతి 2 నిమిషాలకు ఒకసారి అబ్జర్వ్ చేసుకుంటూ ఉండాలి. రైస్ బాగా మరీ మెత్తగా కుక్ అవ్వకుండా కుక్ అయిందో లేదో చెక్ చేసుకుంటూ ఉండాలన్నమాట. పచ్చిమిరపకాయలు మీకు కనుక ఇష్టం ఉంటే ఇలా వాటర్లో వేసుకోండి, సరిపోతుంది. మనం ఘాటు సరిపోలేదు అనుకుంటే, ఘాటుగా తినే వాళ్ళకైతే ఇప్పుడు మనం బొగోనాలో కొంచెం ఒక లేయర్ వరకు, పల్చటి లేయర్, ఒక లేయర్ అయితే రైస్ అయితే వేసుకుంటున్నాము. ఇలా వాటర్ మొత్తం తీసేసిన తర్వాతనే ఆ రైస్ని అయితే యాడ్ చేసుకోవాలి. రైస్ యాడ్ చేసుకున్న తర్వాత లైట్గా ఒక లేయర్ అయితే చికెన్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఎక్కువ ముక్కలు కింద అయితే వేసుకోవద్దు, ఎందుకంటే తీసుకునేటప్పుడు ఇబ్బంది అవుతుంది, ముక్కలు కనిపించకుండా పోతాయి. ఇప్పుడు చూసారు కదా, ఈ రైస్ని ఇట్లా ఒకసారి కలిపేసుకోవాలన్నమాట. అలా కలిపేసుకున్నట్టయితే మనం తినేటప్పుడు మసాలా, వైట్ రైస్ మొత్తం కలిపి వస్తుంది అనమాట తీసుకునేటప్పుడు. ఇప్పుడు సెకండ్ లేయర్ అయితే రైస్ వేసేస్తున్నాను. సెకండ్ లేయర్ వేసేటప్పుడు కొంచెం మందంగా వేసుకోవాలి. అంటే ఫస్ట్ మనం ఒకసారి వేసిన రైస్ ఇప్పుడు 2 స్పూన్లు అయితే వేసుకోవాలి. మనము చిల్లుడు గిన్నె పెట్టుకున్నట్టయితే అర్థమవుతుంది అనమాట. ఇలా 2 స్పూన్లు అంటే ఒక గరిట ఫస్ట్ వేసాను కాబట్టి ఇప్పుడు 2 గరిటెలు వేసుకోవాలి. మిగిలిన చికెన్ మొత్తాన్ని, ఎక్కువ చికెన్ కనుక్కుంటే ఒకటే లేయర్ వేసుకోండి, కరెక్ట్గా సరిపోయేలాగా ఉంటే ఒకటే లేయర్ వేసుకోండి. కొంచెం ఎక్కువ చికెన్ ఉంది అనుకుంటే ఇంకో లేయర్కి చికెన్ అయితే ఆపేసేయండి. ఇలా చికెన్ వేసుకున్న తర్వాత దాని మీద కొంచెం నిమ్మ చెక్క రసము, కొంచెం నెయ్యి, కొంచెం పుదీనా, ఫ్రైడ్ ఆనియన్స్ మొత్తం ఒక లేయర్ అయితే వేసేయండి. తర్వాత 3rd లేయర్ మళ్ళీ రైస్ని అయితే పల్చగా వేసుకోండి. ఇలా లేయర్స్గా వేసుకున్నట్టయితే కచ్చి బిర్యానీ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. టెక్స్చర్ కూడా తినేటప్పుడు ఈక్వల్గా వస్తుంది, ముక్కలు కూడా బాగా ఈక్వల్గా ఫామ్ అవుతాయి అన్నమాట. మనం తీసుకునేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. ఇప్పుడు ఏదైతే చికెన్ మిగిలిపోయిందో ఆ చికెన్ని మళ్ళీ పల్చగా ఒక లేయర్ అయితే వేసుకోవాలి. మనం సెకండ్ లేయర్లోనే చికెన్ ఆల్మోస్ట్ ఉండేలాగా చూసుకోవాలన్నమాట. ఇలా లేయర్స్ గినక నేను చెప్పిన విధంగా వేసుకుంటే బిర్యానీ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుంది. అస్సలు వంట రాని వాళ్ళు కూడా, ఇప్పుడు దాకా బిర్యానీ చెయ్యని వాళ్ళు కూడా పర్ఫెక్ట్గా బిర్యానీ చేయగలరు అనమాట. ఇలా కర్రీ కుక్ చేయడమే కదా, చాలా ఈజీలే అనిపిస్తుంది, ఈజీగానే ఉన్నట్టుంటుంది. ఏ ఒక్క స్టెప్ మిస్ అయినా కూడా మొత్తానికే పెద్ద ఇదైపోతుంది అనమాట. తర్వాత మనం మళ్ళీ ఒక లేయర్ కొత్తిమీర, పుదీనా, నెయ్యి, నిమ్మరసము, ఫ్రైడ్ ఆనియన్స్ మళ్ళీ వేసుకుందాం. ఇప్పుడు మిగిలిపోయిన రైస్ ఏదైతే ఉందో ఇది ఆల్మోస్ట్ 100% కుక్ అయిపోయి ఉంటుంది. ఎందుకంటే మనం రైస్ ఫస్ట్ లేయర్ వేసినప్పుడు కొంచెం మరీ మెత్తగా అవ్వకుండా వేస్తాం కాబట్టి, అంతలోపు ఈ పొయ్యి ఆఫ్ చేయం కాబట్టి ఇది కూడా 100% కుక్ అయిపోయి ఉంటుంది. సో ఇలాగ మిగిలిపోయిన రైస్ మొత్తాన్ని కూడా పైన లేయర్ అయితే వేసేసుకుంటున్నాను. షేర్వా ఏమన్నా మిగిలితే పైన వేసుకోండి, లేకపోతే లేదు. తర్వాత ఒక లేయర్ మళ్ళీ ఫ్రైడ్ ఆనియన్స్ మరీ నల్లగా ఫ్రై చేసుకోకుండా బ్రౌన్గా ఫ్రై చేసుకుంటే తినేటప్పుడు బాగుంటుంది అనమాట. చూడడానికి కలర్ఫుల్గా కూడా ఉంటుంది. పైనుంచి ఒక టేబుల్ స్పూన్స్ వరకు నెయ్యి, ఒక బద్ద నిమ్మరసము,
కొంచెం కలర్ కావాలి అనుకుంటే కలర్ యాడ్ చేసుకోండి. నేనైతే దింపే ముందు యాడ్ చేశాను అనమాట. ఆరెంజ్ ఫ్లేవర్ కలర్ అయితే యాడ్ చేశాను. ఇలా నెయ్యిని మొత్తాన్ని వేసుకున్న తర్వాత ఒకసారి బొగోనాని 2 వైపులా పట్టుకొని బాగా ఇలా కదిలిచ్చినట్టు ఇలా కిందకి ట్యాప్ చేయండి. కేక్ కుక్ చేసుకున్నప్పుడు ఎలా ట్యాప్ చేస్తామో అలా చేసిన తర్వాత ప్యాన్ పెట్టేసుకొని మొత్తం ఒక 20 నిమిషాలు కుక్ చేసుకోవాలి. ఫస్ట్ 5 నిమిషాలు ఫుల్ ఫ్లేమ్ మీద, తర్వాత 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకోవాలి. లాస్ట్ 10 నిమిషాలు మరీ సిమ్ మీద పెట్టుకోవాలి. మనం రైస్ కుక్ చేసిన వాటర్ని బొగోనా పైన పెట్టుకున్నట్టు త్వరగా దమ్ అవుతుంది, బాగా దమ్ అవుతుంది అనమాట బిర్యానీ. సో చూసారు కదా రైస్ ఎంత పర్ఫెక్ట్గా టెక్స్చర్ మీకు కనిపిస్తుందో. ఇప్పుడు బిర్యానీని ప్లేట్లోకి అయితే సర్వ్ చేస్తున్నాను, చూసేయండి. సో ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. మీకు గనక నచ్చినట్టయితే ఒక లైక్ చేసి, షేర్ చేసి ఒక కామెంట్ పెట్టండి. మీరు గనక ట్రై చేస్తే ఎలా వచ్చింది ఏంటి అనే దాని గురించి కూడా నాకు ఒక చిన్న కామెంట్ పెడితే నేను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను అనమాట. ఇంకా మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ బిర్యానీ వచ్చేసరికి కచ్చీ బిర్యానీ అనమాట. చికెన్ కచ్చీ బిర్యానీ చాలా రేర్గా చేస్తూ ఉంటారు. ఈ బిర్యానీ నాకు తెలిసి యూట్యూబ్లో ఇంత పర్ఫెక్ట్గా ఎవరు చేసి ఉండరేమో. నాకు తెలిసి దానిమ్మకాయలు వేసి ఇలా కనుక రైతా చేసుకుంటే బిర్యానీలోకి అద్దుర్స్ ఉంటుందన్నమాట. సో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ గైస్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.